మేడ్చల్ మెడిసిటీ మెడికల్ కళాశాలలో గంజాయి కేసులో కొత్త కోణం బయటపడింది. 3 ఏళ్ల నుంచి వైద్యులు గంజాయి అమ్ముతున్నట్లు విచారణలో తేలినట్లు హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కొంతమంది మెడికోలు గంజాయి వాడినట్లు ఈగల్ టీం గుర్తించిందని వెల్లడించారు. సీనియర్లే జూనియర్లకు గంజాయి అలవాటు చేసినట్లు గుర్తించామన్నారు. మెడికోలకు గంజాయి అమ్ముతున్న డ్రగ్ పెడ్లర్ బొల్లారం హరాఫత్ అలీఖాన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఒక 26 మెంబర్స్ కాలేజ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ మేము వాళ్ళు రెగ్యులర్ గా అతని దగ్గర గాంజా పర్చేజ్ చేసి కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి మాకు ఇన్వెస్టిగేషన్ లో తెలిసి వచ్చింది. దాని మీద మేము వాళ్ళందరినీ కాలేజీని యజమానంతో సహా పేరెంట్స్ తో సహా పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. ఈ అర్ఫత్ రెగ్యులర్ గా బీదర్ వెళ్లి జరీనా బాను అనే ఆమె ఇరానీ గల్లీలో ఉంటది. ఆమె దగ్గర రెగ్యులర్ గా గాంజా తీసుకొని వస్తాడు. తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ గా అమ్ముతుంటాడు. ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీని మీద వాళ్ళని జైలుకు పంపడం జరిగింది.